శ్రీ లలితా సహస్రనామాలలో దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఇంతవరకు దేవి స్థూల రూపాన్ని వర్ణించాడు హయగ్రీవుడు. దేవతలు మహర్షులు దేవిని స్తోత్రం చేస్తున్నారని ఈ నామంలో వివరిస్తున్నాడు. సంఘాతం అంటే నరకం. ఆ నరక నివృత్తికై దేవతలు ఋషులు గణాలు దేవిని ప్రార్థిస్తున్నారు. సంఘాత శబ్దానికి సంహారమని కూడా అర్థం. భండాసుర సంహారానికై దేవతలందరూ జయదేవి జగన్మాత అంటూ దేవిని స్తుతించినట్లు బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. బ్రహ్మాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు, నారదాది దేవమునులు, ఆదిత్యాది గణాలు వీరందరూ దేవి వైభవాన్ని ఎన్నో రీతుల్లో ప్రశంసిస్తున్నారు. లోకంలో ఎందరో బాధాతప్తులైన జీవులు దేవిని స్తుతించి ఆమె అనుగ్రహం చేత బాధల నుంచి విముక్తి పొందుతున్నారు. దేవతలంటే అచ్చులు, ఋషులంటే హల్లులు. అచ్చులు హల్లులు గల వాక్సమూహం చేత అనగా వేద వాంగ్మయం చేత స్తుతింపబడే దేవి అని అర్థం. వాంగ్మయమంతా దేవి రూపమే. స్వాత్మైవ లలితా ప్రోక్త దేవీ సా విశ్వవిగ్రహ అని భావనోపనిషత్తు. విశ్వమంతా లలితాదేవి స్వరూపమే. ఆ దేవిని స్తోత్రం చేయడం వల్ల వాంగ్మయం సార్థకమవుతుంది. ఆ మొదలు క్ష వరకు గల అక్షర సముదాయం అంటే శబ్దజాలం అంతా శ్రీ లలితాదేవి స్వరూపమే కదా. ఈ నామం 16 అక్షరాలు కలిగిన నామం కాబట్టి నామమంతా ఎక్కడా బ్రేక్ చేయకుండా మొత్తం నామాన్ని ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.